గురిపెట్టి లక్ష్యాన్ని ఛేదించడం కోసం గురిపెట్టి చూస్తారన్నమాట. ఎందుకు? మిగతాదంతా ఏది కంటికి కనబడకూడదు, మన లక్ష్యం ఏమై ఉన్నదో అదే కనబడాలి. భక్తి జీవితంలో మనం గురిపెట్టి వేటగాళ్ళం కాదులే, కానీ వారి యొక్క అనుభవాలు మనం చూడాలి, నేర్చుకోవాలి అని అంటే గురిపెట్టి చూడాలి. గురిపెట్టి చూడటం అంటే అర్థం ఏంటి? లక్ష్యాన్ని మాత్రమే చూడటం. అటొక కన్ను, ఇటొక కన్ను, అటొక చూపు, ఇటొక చూపు, దేవుని వైపు కొంత చూపు, లోకం వైపు కొంత చూపు. చూసేవారు గురిపెట్టి చూసినట్లేనా? ఇప్పుడు మందిరంలో కూర్చొని ఉంటారా? మందిరంలో కూర్చొని ఉన్నప్పుడు ధ్యాసంతా, మనసంతా దేవుని కోసం తాపత్రయం కలిగిన వారు ఆలోచనలు, తలంపులన్నీ గురిపెట్టి వాక్యం మీద, దైవజనుల అనుభవాల మీద చూస్తూ ఉంటాయి.